చెక్ చెక్. హలో చెక్. ఓకే, అందరినీ చదవకుంటే మరి సాయంత్రం ఈవినింగ్ సర్వీస్ ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేస్తాం. లేదా ఏబుల్ వచ్చి ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేస్తాం. ప్రార్థన. పరలోకమందున మా ప్రేమైన తండ్రి, పరిశుద్ధమైన దేవ, మాకు ఇచ్చినటువంటి యొక్క ప్రభుదినం కొరకు మీకు వందనాలు తండ్రి. మరి ఉదయకాలం సమయం నుంచి మరి సాయంకాలం సమయం వరకు మమ్మల్ని కాచి కాపాడడం బట్టి మీకు వందనాలు ప్రభా. మరి యొక్క సాయంకాలం సమయం తండ్రి మమ్మల్ని అందరినీ మీ యొక్క సంఘంలోకి చేసినందుకు మీకు వందనాలు ప్రభా. మరి ప్రత్యక్ష గ్రంథం నుంచి అనేక విషయాలు తెలుసుకోవడానికి మాకు సాయం చేయండి తండ్రి. మరి నూతన విషయాలు మీ దోసడైన బంధం ద్వారా మాకు బయలుపరుస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మరి మీ యొక్క రాకడ విషయాలు తండ్రి, అనేకమైన లోతైన విషయాలు మీ యొక్క జ్ఞానంతో తెలుసుకోవడానికి సాయం చేయమని తండ్రి. మరి మీద సేవయాన్ని మీరే దీవించమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభు నామములో అడివేడుకుంటాం తండ్రి. ఆమేన్. సాంగ్ నెంబర్ 294 294 కృతజ్ఞతను తల వంచి. సాంగ్ నెంబర్ 294. తల వంచి నాదు జీవా పెంతును లేదే కార్పింతును నన్నేనేమో అర్పింతును నన్నేనేమో దూరమైతే నీ ప్రేమ మరచి నేనే భీతి నీ గాయము దూరమైతే నీ ప్రేమ మరచి నేనే భీతి నిరాయము దూరముగా నిక వెళ్ళ చాలా కూర్చుండేదా నీ చెంతనే దూరముగా నిక వెళ్ళ చాలా కూర్చుండేదా నీ చెంతకే కృతజ్ఞత తల వంచి నాదు జీవా అర్పింతును నేరిగా అర్పింతును నన్నే నీకు ఆకర్షించే లోకాశలన్నీ లోకమైనా నడ్డగించు దర్శించే లోకాశలన్నీ లోకమహిమా నడ్డగించి కోరగన్ని క్రీస్తు ప్రేమకై నిష్కాముగా త్యాగింతును కోరగన్ని క్రీస్తు ప్రేమకై నిష్కాముగా త్యాగింతును తరములా నీ ప్రేమ నాకై
పాపములకై ఎంతో నేను నసుచుండే చింతించి గత పాపములకై ఎంతో నేను ఎదుచుండే కృతజ్ఞతతో సమర్పించు సేవాకై కృతజ్ఞత తలవంచి నాదు జీవాహు అర్పింతును లేవిలార్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు. ఓకే, సో దానికి ఇది పాటనే వాడుకుందాం. 295 చీకటి కాలము వచ్చుచుండే, సాంగ్ నెంబర్ 295. దాని కింది పాట 295 చీకటి కాలము వచ్చి ఉండే. చీకటి కాలము వచ్చుచుండే కృపకాలమున ఉపయోగించు. చీకటి కాలము వచ్చుచుండే కృపకాలమున ఉపయోగించు. తలుపులు తెరచి అనగానే విరిగిన మనసుతో సాగెదం. తలుపులు తెరచి అనగానే విరిగిన మనసుతో సాగెదము. తలుపులు తెరచి అనగానే విరిగిన మనసుతో సాగెదమా. కాలమపాగానుండే సమయము సద్వినియోగించు. కాలమపాయముగానుండే సమయము సద్వినియోగించు.
4వ వచనం. సంగముల సహవాసమున ప్రేమ ఐక్యత గలదు. సంగముల సహవాసమున ప్రేమ ఐక్యత గలదు. అని చెప్పేది దినములో మన మధ్యలో రావలెను. అని చెప్పేది దినములో మన మధ్యలో రావలెను. రానయ్యున్న బాధ్యతలు మనకధికము ప్రియులారా. రానయ్యున్న బాధ్యతలు మనకధికము ప్రియులారా. మనకు జయము కలుగుటకై వినయమును పోరాడెదము. మనకు జయము కలుగుటకై వినయమున పోరాడెదము. నాదు హృదయములని నీదు ప్రేమతో నాదమువా. నాదు హృదయములని నీదు ప్రేమతో నాదమువా. హిందూ దేశపు వీధులలో నాదానినే సారెదము. హిందూ దేశపు వీధులలో నాదానినే సారెదము. తన పొలకరచి ఉండగానే విరిగిన మన తాగెదవా. కారణపాయం గానుండే సమయము సాటి యోగించు. కారణపాయం గానుండే సమయము సాటి యోగించు. వెయిట్ ఓకే తీసిరా ఏమన్నా తీయలేదా? ఏం పడదాం? ప్రవచనానికి సంబంధించినవి ప్రవచన వాక్కులు చదువుతున్నాం, పఠిస్తున్నాం కాబట్టి అక్కడ చెప్పింది 399 399 399 ఆయనక సిస్టర్ నీలిమ తీసుకున్నాం. 399 జీవపు మార్గ జ్యోతివి, అదే కదా? శాంతి జీవపు మార్గ జ్యోతి సిలువా మోసిన యేసు మహిమా పూర్ణుడవు నీవే. సిలువా మోసిన యేసు మహిమా పూర్ణుడవు నీవే. సిలువా మోసిన యేసు శరీర కోరి
ఏమో చెప్పారు? 360. దేవాని ఆవరణం నాకెంతో శ్రేయస్కరం, ఒక్క గడియ ఇచ్చుట గడపుట మేలు 1000 దినముల కంటెను. దేవాని ఆవరణం నాకెంతో
35. Chala? Hymn number 35. Okay, joy to the world, the Lord is come and is coming again. Joy to the world, the Lord is come. Let us receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy to the earth, the Savior, and let men their songs employ. While fields and floods, rocks, hills and plain, repeat the sounding joy, repeat the sounding joy, repeat, repeat, sounding joy. No more sin and sorrows grim, no thorns infest the ground. He comes to make his blessings flow. For as the curse is found, for as the curse is found, for as the curse is found. He rules the world with truth and grace, and makes the nations prove the glories of his righteousness, and wonders of his love, and wonders of his love, and wonders of his love. Jallapin. Okay, ఇంకా no dead air. ఎనీథింగ్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ కూడా వాడదాం, ఎందుకంటే ఆన్లైన్ పోతున్నారు కదా, లోకం అంతా చూస్తారు మిమ్మల్ని. పొద్దున మేము కూడా వాడినాం హిందీ, తెలుగు. హౌ అబౌట్ దిస్? హీ ఈజ్ లార్డ్, హీ ఈజ్ లార్డ్. 233 పొద్దున మేము కూడా వాడినాం. మళ్ళా 233 ఇంగ్లీష్లో, తెలుగులో ఉంది. ఓకే, కోరస్ స్లో పడదాం. He is Lord, He is Lord, He is risen from the dead, and He is Lord. Every knee shall bow, every tongue confess that Jesus Christ is Lord. Again, please. He is Lord. He is Lord. He is risen from the dead, and He is Lord. Every knee shall bow, every tongue confess that Jesus Christ is Lord. Telugulo. Ayane Prabhu
చావు గెలిచిన ప్రభు ఆయనే, ప్రతి మోకాలు ప్రతి నోరును యేసుక్రీస్తు ప్రభువని. మళ్ళా తెలుగులో ఆయనే ప్రభు, ఆయనే ప్రభు, చావు గెలిచిన ప్రభు ఆయనే, ప్రతి మోకాలు ప్రతి నోరును యేసుక్రీస్తు ప్రభువని. ఓకే, రెడీగా ఉండాలా? ఎనీథింగ్? చాలా ఇంకా పడదామా? ఓకే, praise him, praise him, praise him in the morning and praise him in the సారీ అది ఎక్కడ సరే ఓకే, ఆ కోరస్ చేయండి, నేను వేరే తీసి అది పాడుతున్నా. దొరికిందా నంబర్? ప్రైజ్ అది నేను వేరే పాట తీసి అది తీస్తున్నా. 163. ఓకే, praise him in the morning, praise him when the sun goes down. Okay? Blacks. Praise him, praise him, praise him in the morning, praise him in the noontime, praise him, praise him, praise him when the sun goes down. Jesus, Jesus, Jesus in the morning, Jesus in the noontime, Jesus, Jesus, Jesus when the sun goes down. We'll sing it again. Praise him, praise him, praise him in the morning, praise him in the noontime, praise him, praise him, praise him when the sun goes down. Jesus, Jesus, Jesus in the morning, Jesus in the noontime, Jesus, Jesus, Jesus when the sun goes down. Okay. 538. 538 హిందీలో రెవల్యూషన్ పఠిస్తున్నాం కాబట్టి అంతం దగ్గరికి వస్తున్నాం, కానీ ఆది కూడా ఆయనే కదా. పాడదాం హిందీలో. ఆది और अंत तू ही है, अल्फा ओमेगा तू ही है. ఓకే, అందరము లేచి నిలబడితే కానుకేసుకుందాం. ఇంటికాడ కూడా లేచి నిలబడేయచ్చు. आदि और अंत तू ही है, अल्फा ओमेगा तू ही है. आदि और अंत तू ही है, अल्फा ओमेगा तू ही है. दूतों की स्तुति तू ही है, बुद्धि और सब ज्ञान तू ही है. दूतों की स्तुति तू ही है, बुद्धि और सब ज्ञान तू ही है. यीशु तू महान है, यीशु तू सच है, यीशु
तू जिंदा है, यीशु तू धन्य है, दूतों की स्तुति तू ही है, बुद्धि और सब ज्ञान तू ही है, भूतों की स्तुति तू ही है, बुद्धि और सब ज्ञान तू ही है। सारे गुनहगारों के लिए अपना खून बहाया यीशु ने, सारे गुनहगारों के लिए अपना खून बहाया यीशु ने। मर भी दिल सलीब पर उसने अपनी जान दिया, कोई की मार भी दिल सलीब पर उसने अपनी जान। यीशु तू महान है, यीशु तू धन्य है, यीशु तू जिंदा है, यीशु तू धन्य है, दूतों की स्तुति तू ही है, बुद्धि और सब ज्ञान तू ही है, दूतों की स्तुति तू ही है, बुद्धि और सब ज्ञान तू ही है। न्याय करने आने वाला है, न्याय से राज करने को, न्याय करने आने वाला है, न्याय से राज करने को। धर्मियों को ले जाएगा सिंहासनों पे राज करने को, धर्मियों को ले जाएगा सिंहासनों पे राज करने को। यीशु तू महान है, यीशु तू सच है, यीशु तू जिंदा है, यीशु तू धन्य है, दूतों की स्तुति तू ही है, बुद्धि और सब ज्ञान तू ही है, दूतों की स्तुति तू ही है, बुद्धि और सब ज्ञान तू ही है। చెక్. మరొకసారి సాయంకాలం బైబిల్ స్టడీలో దేవుడు మనకి ఇచ్చిన సమయం కొరకు వందనాలు. మరి మనం ఆన్లైన్ స్ట్రీమింగ్ ఇది లాస్ట్ సండే ఉండొచ్చు, ఎందుకంటే వచ్చే సండే నుండి మనం సంఘంగా కూడుకునే పరిస్థితి ఉంది కాబట్టి మరి మనము ఈ యొక్క ఆన్లైన్ స్ట్రీమింగ్ అంత సెటప్ కూడా మళ్ళీ మార్చే పరిస్థితి వస్తుంది కాబట్టి సాయంకాలం ఈ యొక్క ప్రత్యక్షత గ్రంథంలో మరి దేవుడు మనకిచ్చిన నేర్పిస్తున్న విషయాలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మనం విశ్వాసంలో ఎదిగి మరి ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండడము ఎంతో అవసరం. కాబట్టి మనం ఈ సాయంకాలం పాడిన పాటలన్నింటి కూడా ప్రభు యొక్క రాకడను చూస్తూ మరి ఆయన అతి త్వరలో అతి శీఘ్రంగా రానే ఉన్నాడనేది మనము చూడగలుగుతున్నాము.
మరి యేసుప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉంది అనేది మనం పరిస్థితులను చూసి నేర్చుకోగలుగుతాం. ఎందుకంటే మరి ప్రభు యొక్క ప్రత్యక్షత గ్రంథం ఎందుకు ఇచ్చినాడంటే ఇశ్రాయేలు దేశము మరి ఇశ్రాయేలీలు మరి ముఖ్యంగా ఈ యొక్క 7 ఏళ్ల శ్రమకాలం గుండా వెళ్తారు. మరి సాతానుని యొక్క పతనము, మరి నరకంలో పడవేయడము, సో ఇవన్నీ కూడా రాబోయే విషయాలన్నీ కూడా ప్రత్యక్షత గ్రంథంలో మనకు తెలియజేయడము జరిగింది. కాబట్టి మరి సంఘము శ్రమకాలం గుండా వెళ్ళదు అనేది మరి ఎంతో వాస్తవమైన సత్యము. కాబట్టి సమయంలో దేవుడు మనకు చెక్ 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 ఓకే. సో కొన్ని అడ్జస్ట్మెంట్స్. సో ఏదేమైనా కూడా మనం ఈ సాయంకాలం 15వ అధ్యాయంలో ఉన్నాము. 15వ అధ్యాయము 3-4 వచనం చదుదాము. రెవల్యూషన్ 15 చాప్టర్ 3rd and 4th వర్స్ చదుదాం. ఓకే, 3-4 వచనము మనం చదువుకుందాము. సో దీంట్లో ఉండే విషయాలను మనం ఈ సాయంకాలము బైబిల్ పఠనంలో ధ్యానించుకుందాము. 3వ వచనము 4వ వచనము. మరియు వారు దేవుని సేవకుడైన మోషే పాటను మరియు గొర్రెపిల్ల యొక్క పాటను పాడుచు, సర్వశక్తిమంతుడవైన ప్రభు అయిన దేవ, నీ కార్యములు గొప్పవియు మరియు ఆశ్చర్యకరమైనవి. పరిశుద్ధులకు రాజా, నీ మార్గములు న్యాయవంతమైనవియు మరియు సత్యమైనవి. ఓ ప్రభువా, నీకు భయపడకుండా నీ నామమును మహిమపరచని వాడెవడు? ఎలయనగా కేవలము నీవే ఏకైక పరిశుద్ధుడవు. మరియు నీ తీర్పులు ప్రత్యక్షపరచబడినందున సమస్త జనములు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆరాధించిరి. Okay. 3rd and 4th verse. And they sing the song of Moses, the servant of God, and the song of the Lamb, saying, Great and marvelous are thy works, Lord God Almighty. Just and true are thy sayings, or thy ways, thou King of saints. Who shall not fear thee, O Lord, and glorify thy name? For thou only art holy, for all nations shall come and worship before thee, for thy judgments are made manifest. ఓకే, ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ యొక్క సాయంకాలం మరి బైబిల్ పఠనంలో మీరు మాకు ఇచ్చిన యొక్క సమయం కొరకు మీకు వందనాలు. ఇక్కడ ఉండే విషయాలను మరి మేము తెలుసుకొని మీ యొక్క వాక్యంలో బలపరచబడి మరి మీ యొక్క రాకడ కొరకు సిద్ధపడే విధంగా మరి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము. మరి 7 ఏళ్ల శ్రమకాలం సమయంలో జరిగే సంగతులను మరి మీరు ముందుగానే మరి మాకు తెలియజేసి మరి రానున్న మీ యొక్క ఉగ్రతను, కుమ్మరించబడే ఆ యొక్క కోపంను మరి మేము మీ యొక్క వాక్యం ద్వారా చూడగలుగుతున్నాం. కాబట్టి మీ యొక్క ప్రణాళిక ఏ విధంగా మరి మీరు భూమిపైన మరి మానవుల పక్షాన మీ యొక్క రక్షణ కార్యంను మరి చూపించినారో మరి ప్రతి వంశంలో మరి ఈ దినం కూడా మరి మేము రక్షణ ఆనందాన్ని మరి రక్షణ కార్యంను మరి మేము చూసి ఆనందించగలుగుతున్నాం. మరి యొక్క 7 ఏళ్ల శ్రమకాలంలో కూడా మరి రక్షణ యొక్క కార్యంను మరి మేము చూడగలుగుతున్నాం. కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తూ సమయాన్ని దీవించమని మా ప్రేమ రక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చెక్, వాల్యూమ్ తక్కువ చేసి వాల్యూమ్ పెంచండి. చెక్ చెక్, వాల్యూమ్ పెంచండి, వాల్యూమ్ పెంచండి. ఓకే, మిడి తక్కువ చేయండి, మిడి తక్కువ మిడి. ఇద్దరు ఆపరేట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, మిడి తక్కువ చేయండి, ట్రబుల్ కూడా తక్కువ చేయండి కొద్దిగా, బేస్. ఓకే, సో ఎనీవే మనకు లాస్ట్లో కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రత్యక్షత గ్రంథం 15వ అధ్యాయంలో 3-4 వచనాలలో అక్కడ మనం ఆల్రెడీ ఈ యొక్క 15వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూసినాం. అక్కడ ఏంటి సంగతులు అంటే ఒక సైన్, ఒక సూచన మనం చూసినాం. మొదటిగా సైన్, తర్వాత రెండోదిగా సాంగ్. ఓకే, మనం సూచన చూసినాం, సెకండ్లీ సి, రెండోదిగా
ఒక క్రిస్టల్ సి అనేది మనం చూస్తున్నాం. ఓకే, సి అండ్ దెన్ థర్డ్లీ సాంగ్, తర్వాత ఫోర్త్లీ టెంపుల్. ఈ 4 విషయాలు ఇక్కడ ఈ యొక్క ప్రత్యక్షత గ్రంథంలో 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి పోయిన వారం మనం చూస్తున్నాం ఈ యొక్క సి సంగతి, అంటే అది ఏంటి అనేది మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యము, ఆ వాక్యం మీద నిల్చొని ఉండడం, అంటే మరి వాక్యము యేసు ప్రభువుని కూడా మరి మనం చూడగలిగినాం. కాబట్టి మరి క్రీస్తునందు నిల్చొని ఉండిన వారు మరి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మరి ఆయనను స్తుతించగలుగుతాం. కాబట్టి అది ఇంకొకటి మనం ఏం చూస్తున్నామంటే ఈ సి అనేది ఒక లేవర్కి, అంటే ఆ గంగాలానికి పోల్చి చూసుకున్నాం. ఎందుకంటే ప్రధాన యాజకుడు లేకుంటే యాజకుడు ఆ గుడారంలోనికి వెళ్ళకముందు బలి అర్పించిన తర్వాత తను చేతులు కడుక్కొని లోనికి వెళ్తాడు. ఆ గంగాలంలో ఉండే నీళ్ళలో తన చేతులు కడుక్కొని వెళ్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే తను శుభ్రపరచుకొని లోపలికి వెళ్తాడు మరి ప్రభువును సేవించడానికి. అంటే గుడారంలో వెళ్ళి యాజకుడు ప్రభువును సేవిస్తాడు అనేది మనం చూస్తున్నాం అక్కడ. కాబట్టి ఈ సందర్భంలో మనము ఏది జ్ఞాపం చేసుకుంటామంటే దేవుడు మనల్ని వాడుకోవాలంటే దేవుడు మనం శుభ్రపరిచిన పాత్రనే వాడగలుగుతాడు. మరి శుభ్రం అంటే మలినంతో ఉండే పాత్రను దేవుడు తన సేవలో వాడలేడు. డర్టీ వెజల్, ఈ కెనాట్ యూజ్ ద డర్టీ వెజల్, సో హీ నీడ్స్ అ క్లీన్ వెజల్. మరి శుభ్రపరచబడిన పాత్ర దేవుడు వాడతాడనేది మరి మనం పోయినసారి చూసుకున్నాం. కాబట్టి ప్రభు యొక్క సేవలో మనం వాడబడాలి అంటే గుడారంలో మరి యాజకుడు దేవుని సేవలో వాడబడాలి అంటే తనను తాను శుభ్రపరచుకోవాలి అనేది మనం చూస్తున్నాం. కానీ మనం ఈ దినం మనల్నంతటా మనం శుభ్రపరచుకోవడానికి కాదు, యేసుక్రీస్తు యొక్క రక్తం నందు మనం ప్రతిసారి కడగబడి ఆయన సన్నిధిలో సేవించడం ఎంతో అవసరం. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ థర్డ్ పాయింట్ మనం ఏం చూస్తున్నాం అంటే సాంగ్, ఒక గీతము మరి ఇక్కడ పాడడం మనం చూస్తున్నాం. సాంగ్ ఏంటంటే అండ్ దే సింగ్ ద సాంగ్ ఆఫ్ మోసెస్, మోషే యొక్క గీతంను పాడడం మనం చూస్తున్నాం. సో అది సాంగ్ అనేది ఏంటో ఇక్కడ మనం చూద్దాం. ఆ గీతం అంటే ఏంటి, ఆ పాట ఏం పాడినారు, సో అది దాని గురించి మనం తెలుసుకోవాలంటే కొద్దిగా మనం ఇక్కడ లోకంలో అంటే మనము బైబిల్లో అంటే వాక్యానుసారంగా మనం సంఘంలో వాడే మ్యూజిక్లో మరి మనం కొన్ని పాయింట్స్ మనం తీసుకుందాము. ఎందుకంటే ఇక్కడ దేవుడు చేసిన హార్ప్స్ అక్కడ ఉన్నాయంట. అందుకే ఇక్కడ హ్యావింగ్ ద హార్ప్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వారి చేతుల్లో వారి దేవుని యొక్క హార్పులు ఉన్నాయంట. అంటే నేను అనుకుంటాను అది ఖచ్చితంగా దేవుడు దాన్ని చేసినాడు అనేది, ఎందుకంటే అది దేవుని యొక్క హార్ప్స్ అనేది ఉంది. అంటే లేక దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ యొక్క హార్పులను చేయించినాడు. అంటే పరలోకంలో ఉండే హార్ప్స్, పరలోకంలో ఉండే ప్రతి ఒక్కటి కూడా దేవుడు చేసినాడు అనేది మరి మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుని యొక్క హార్పులతో వారు దేవుని స్తుతించడం మనం చూస్తాం. సో హార్ప్స్ మేడ్ ఆఫ్ గాడ్, మేడ్ బై గాడ్ ఆర్ ది ఇన్స్ట్రక్షన్స్ వేర్ గివెన్ టు మేక్ ఇట్. అంటే దాన్ని చేయడానికే మరి దేవుడు ఎవరికైనా అనుమతించడం లేకుంటే దేవుడే చేసింటాడు అనేది కేవలం ఒక తలంపు మనం చూడగలుగుతాం. ఎందుకంటే హ్యావింగ్ ద హార్ప్స్ ఆఫ్ గాడ్ అంటే వారి చేతిలో హార్ప్స్ ఉన్నాయంట. సో స్టాండింగ్ ఆన్ ద క్రిస్టల్ సీ ఆర్ ది సీ ఆఫ్ గ్లాస్, అక్కడ మనం చూసిన వారు ఆ యొక్క సముద్రం లేకుంటే ముందు అక్కడ రెండవ వచనం చదవండి. మరియు నేను చూడగా అగ్నితో కల్పబడిన ఒక గాజు సముద్రము వంటిది. గాజు సముద్రం అంటే ఇది మనం చూస్తున్నాం మింగిల్డ్ విత్ ఫైర్ అనే మాట. సీ ఆఫ్ గ్లాస్ మింగిల్డ్ విత్ ఫైర్, గాజు సముద్రం వంటిది అగ్నితో కలపబడింది. సో అగ్ని అనే మాట మనం చూస్తున్నాం అక్కడ దేవుని యొక్క పరిశుద్ధతకు సూచన. ఫైర్ రిప్రజెంట్స్ ది హోలీనెస్ ఆఫ్ గాడ్. సో స్టాండింగ్ ఆన్ ద సీ ఆఫ్ గ్లాస్ మింగిల్డ్ విత్ ఫైర్ అంటే ఆ గాజు సముద్రం మీద అంటే దేవుని యొక్క వాక్యం మీద దేవుని యొక్క పరిశుద్ధతతో నిలబడడం అక్కడ మనం చూస్తున్నాం. అంటే వారందరూ కూడా అక్కడ నిల్చొని ఉన్నారంట. దే ఆల్ స్టూడ్. ఓకే, అక్కడ వాళ్ళు నిల్చొని ఉండి ఎవరైతే విజయం పొందినారో కదా, దేని మీద విజయం అంటే ఆ మృగం మీద, మృగం యొక్క సంఖ్య మీద, మృగం యొక్క నామం మీద, మృగం యొక్క గుర్తు మీద విజయం పొందిన వారు మరి ఆ యొక్క గాజు సముద్రం వంటి దాని మీద నిల్చొని ఉన్నారంట. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం స్టాండ్ ఆన్ ది సీ ఆఫ్ గ్లాస్ హ్యావింగ్ ది హార్ప్స్. సో అక్కడ మనం చూస్తున్నాం అక్కడ వారు గాజు సముద్రం దాని మీద నిల్చొని ఉండి దేవుని యొక్క హార్పులను కలిగి ఉన్నారంట. సో కలిగి ఉన్నారంటే మరి వారు ఖచ్చితంగా హెవెన్లీ వర్షిప్ అక్కడ మనం చూస్తాం, పరలోక సంబంధమైన ఆరాధన అక్కడ మనం చూడగలుగుతున్నాం. సో గాడ్లీ మ్యూజిక్ అంటే గాడ్స్ మ్యూజిక్, దేవుని యొక్క ఆరాధన మనం ఏం చూస్తామంటే ఇట్ ఈస్ సేక్రెడ్ మ్యూజిక్ అండ్ హోలీ. మరి అది సేక్రెడ్ అంటే ప్రత్యేకపరచబడిన గీతం, తర్వాత పరిశుద్ధమైంది, తర్వాత స్పిరిచువల్ మ్యూజిక్.
కదా. హెవెన్లీ మ్యూజిక్ ఏదైతే ఉందో ఈ వారు ఒక పాట పాడుతున్నారు. సో ఆ గీతం అంటే వారి చేతులలో హార్పులు ఉన్నాయి. మరి ఏ విధంగా దేవుని స్థుతిస్తున్నారంటే సేక్రెడ్ మ్యూజిక్, హోలీ మ్యూజిక్ అండ్ స్పిరిచువల్ హెమ్స్. మరి అది ఆత్మీయమైన గీతంలతో పాడుతున్నారనేది బైబిల్లో మనం చూడగలుగుతాం. ఎందుకంటే పౌలు చెప్తుంటాడు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18-19 వర్షంలో మనం చూస్తాం. ఎఫిషియన్స్ 5th chapter 18 and 19 it says about the spiritual hymns and psalms. Okay, so the heavenly music is sacred music, holy and spiritual music. Okay, అది మనం చూస్తాం అక్కడ పరలోక సంబంధమైన గీతములు లేకుంటే వాయిద్యాలు అవన్నీ కూడా పవిత్రపరచబడినాయి, తర్వాత పరిశుద్ధమైనవి, మరి ఒక వాక్యానుసారమైన మరి ఆత్మీయమైన విషయాలుగా మరి మనం చూస్తాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18-19 చదువుదాం. మరియు ద్రాక్ష మద్యముతో మత్తిలకుడి, దానిలో అధికమైన దోపిడి కలదు, కానీ ఆత్మతో నింపబడి ఉండు. సో ఇక్కడ మనం చూస్తున్నాం బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్, ఆత్మతో నింపబడి ఉండాలి. దేవుని ఆరాధించడము విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడి ప్రభుని ఆరాధించడం మనం చూడగలుగుతున్నాం. అందుకే ఇక్కడ పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు, బీ నాట్ డ్రంక్ విత్ వైన్ వేర్ ఇన్ ఇస్ ఎక్సెస్ బట్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్, ఆత్మతో నింపబడి ఉండండి. సో మనం దేవుని యొక్క ఆత్మతో నింపబడినప్పుడు వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, so we speak to yourselves in psalms and hymns and spiritual songs, singing and making melody in your heart to the Lord. 19 చదువు. మీలో మీరు కీర్తనలతోనూ గీతములతోనూ మరియు ఆత్మీయమైన పాటలతో మాటలాడుకొనుచు ప్రభువుకు మీ హృదయములో పాడుచు మరియు ఆనందగానము చేయుచు ఎల్లప్పుడూ సమస్త విషయంలో కొరకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున. ఇక్కడ మనం చూసిన మేకింగ్ మెలడీ ఇన్ యువర్ హార్ట్ టు ద లార్డ్, మీ హృదయంలో మరి ఆనందగానము చేయడం అనేది మనం చూస్తున్నాం. సో స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్స్ ఇన్ సామ్స్, కీర్తనలో మరి మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడము, కీర్తనలతో, హిమ్స్ పాటలతో, తర్వాత స్పిరిచువల్ సాంగ్స్ ఆత్మీయమైన గీతములతో, సింగింగ్ అండ్ మేకింగ్ మెలడీ ఇన్ యువర్ హార్ట్, సింగింగ్ అండ్ మేకింగ్ మెలడీ ఇన్ యువర్ హార్ట్, మరి పాడుచు మీ హృదయంలో ఆనందగానం చేయాలి అంట. అంటే దేవుణ్ణి ఆ విధంగా స్తుతించాలి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ వారు 4వ గుంపు, ఇక్కడ విమోచింపబడిన వారు, 7 ఏళ్ల శ్రమకాలంలో విమోచింపబడిన వారు ఆ గాజు పలక వంటి సముద్రం పైన నిల్చొని ఉన్నారు. తర్వాత వారు ఒక దేవునికి ఆర్పులు కలిగి ఉన్నారు. మరి దేవునికి ఒక క్రొత్త గీతం పాడుతున్నారు, అంటే ఒక పాట పాడుతున్నారు. ఏ విధంగా పాడుతున్నారంటే అది ఒక ప్రత్యేకమైనది, పరిశుద్ధమైనది, ఆత్మీయమైన గీతం పాడుతున్నారు. ఈ లోక సంబంధమైన గీతం కాదు, నాట్ ది వరల్డ్లీ మ్యూజిక్ ఆర్ కార్నల్ మ్యూజిక్, అంటే లోక సంబంధమైన వాయిద్యాలు కాదు, లేకుంటే లోక సంబంధమైన మరి గీతములు కాదు. మరి మధ్యాహ్నం రూపసన్న జ్ఞాపం చేసినాడు, అక్కడ మనము కొంతమంది సితారాలు, తర్వాత ఈ లోక సంబంధమైన కొన్ని వాయిద్యాలు ఉన్నాయి, అంటే అవి కాదు, దేవుని ఏ విధంగా స్తుతించాలి అనేది జ్ఞాపం చేయడం జరిగింది. కాబట్టి సో మనం దేవుని స్తుతించడము ఎటువంటి వాయిద్యాలతో దేవుని స్తుతించగలుగుతాం. కాబట్టి 2 ఇన్స్ట్రుమెంట్స్ మనం చూస్తున్నాం ప్రత్యక్షత గ్రంథంలో. పరలోకంలో కనిపించే 2 ఇన్స్ట్రుమెంట్స్ అవి ఏంటివంటే ఒకటి బూరలు, తర్వాత హార్ప్స్. 2 ఇన్స్ట్రుమెంట్స్ కనిపించినాయి, హార్పులు తర్వాత బూరలు. పరలోకంలో ఉండే వాయిద్యాలు అవి 2 కనిపించినాయి. కాబట్టి సో మనం ఆ విధంగా స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్తో దేవుని స్తుతించడము మరి అదే వాక్యానుసారమని మనం చూడగలుగుతాం. ఎందుకంటే లోకరీతిగా ఎన్నో వాయిద్యాలు ఉన్నాయి, అది మనుషులు చేసినాయి. కానీ దావీదు మహారాజు చేసిన ఆ యొక్క వాయిద్యాలు ఏవైతే ఉన్నాయో అది పరలోక సంబంధమైన వాయిద్యాలుగా మనం చూడగలుగుతాం. ఓకే, సో ఇది మ్యూజిక్ విషయంలో కేవలం మనం ఒక తలంపు తీసుకున్నాము. ఇంకో చోట కూడా పౌలు చెప్తాడు, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, Colossians 3rd chapter 16th verse, where Paul says we have to sing with spiritual songs and hymns. Okay, let the word of Christ dwell in you richly in all wisdom, teaching and admonishing one another in psalms and hymns and spiritual songs, singing with grace in your hearts to the Lord. కావున ఆహారమందైనను లేక పానీయమందైనను లేక పరిశుద్ధ దినమును గుర్చి అయినను లేక అమావాస్యలలోను లేక సబ్బాతు దినములను బట్టి ఎవరిని మిమ్మల్ని విమర్శించకూడి. 16 కొలస్సీ 3:16. ఒకరినొకరు గీతములతోనూ కీర్తనలతోనూ మరియు ఆత్మ సంబంధమైన పాటలతో మీ హృదయములలో కృపతో ప్రభువునకు పాడుచు ఉపదేశించుచు మరియు హెచ్చరించుచు క్రీస్తు వాక్యమును మీలో సమస్త జ్ఞానం యొక్క
ఐశ్వర్యముతో నివసించనీయుడి. సో ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ పౌలు కొలసీలకు రాసిన పత్రికలో అదే జ్ఞాపం చేస్తున్నాడు. లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ, మీలో దేవుని యొక్క వాక్యం, క్రీస్తు యొక్క వాక్యం నివసించును గాక. ఎట్లా అంటే రిచ్లీ ఇన్ ఆల్ విజ్డమ్, మరి ఆ జ్ఞానముతో సమస్త ఐశ్వర్యం యొక్క జ్ఞానంతో నింపబడి ఉండాలంట. టీచింగ్ అండ్ అడ్మానిషింగ్ వన్ అనదర్, మరి ఉపదేశించుచు ఒకరినొకరు హెచ్చరించడము ఏ విధంగా అంటే గీతముల ద్వారా మరి ఒకరినొకరము హెచ్చరించుకోవడము, ఒకరినొకరము బలపరచుకోవడం అనేది ఇక్కడ మనం చూస్తాం. సో అడ్మానిషింగ్ వన్ అనదర్ ఇన్ సాంగ్స్ అండ్ హిమ్స్ అండ్ స్పిరిచువల్ సాంగ్స్, మరి ఆత్మీయమైన గీతములు. సో ఇక్కడ మనం సాధారణంగా మ్యూజిక్లో మరి మ్యూజిక్ తాళంతులు ఉన్నవారు చాలా మటుకు తెలుస్తుంది ఈ 3 విషయాలు ఉంటాయి. అంటే మ్యూజిక్లో మెలోడీ, హార్మోనీ అండ్ రిథమ్. ఓకే, సాధారణంగా ఈ 3టితో మరి మ్యూజిక్ని మనము దాని గురించి వివరణ ఇవ్వగలుగుతాం. ఓకే, మెలోడీ ఉంటుంది, తర్వాత హార్మోనీ ఉంటుంది, తర్వాత రిథమ్ ఉంటుంది. సో తెలుగులో ఎలా చెప్పలేము, కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి రిలేటెడ్ అయి ఉన్నాయి. అంటే మెలోడీ ఏమో మన సోల్కి రిలేటెడ్, ఓకే, హార్మోనీ స్పిరిట్, తర్వాత రిథమ్ బాడీ. అంటే ఈ మ్యూజిక్ లోపల మెలోడీ, హార్మోనీ అండ్ రిథమ్ ఏదైతే ఉందో, సాధారణంగా ఈ రిథమ్ ఎప్పుడైతే మరి డామినేట్ చేయడం జరుగుతుందో శరీరాన్ని సంబంధమైన మరి వాయిద్యాలు కొన్ని మరి మన బాడీని ఊపేస్తుంటాయి. అంటే మరి లోకంలో మనం చూస్తాం తీన్మార్ డ్యాన్స్ అంటారు. తీన్మార్ వేసినప్పుడు మనిషి డ్యాన్స్ వేస్తాడు, ఎందుకంటే ఈ రిథమ్ దాంట్లో వచ్చే తీన్మార్ది ఏదంటే బాడీని ఊపేస్తుంది అనమాట. అంటే మరి మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం అక్కడ స్పిరిచువల్ సాంగ్స్ అండ్ హిమ్స్ అనే మాట ఆత్మీయమైన గీతములు, మరి హార్మోనీ, తర్వాత గ్రేస్, ఇవన్నీ కూడా ఎలా వస్తుందంటే మెలోడీ అండ్ హార్మోనీ ఎప్పుడైతే డామినేట్ చేయాలో, సో మన మ్యూజిక్ లోపల రిథమ్ డామినేట్ చేయడం కాదు, మరి మెలోడీ అండ్ హార్మోనీ మన మ్యూజిక్లో ఉండాలి అనేది ఇక్కడ చూస్తాం. అందుకే ఇక్కడ పరలోకంలో ఉండే గీతం ఎటువంటిది అంటే సేక్రెడ్, హోలీ అండ్ స్పిరిచువల్, మరి ఎంతో ప్రత్యేకమైంది, పరిశుద్ధమైంది, తర్వాత ఆత్మీయమైన గీతములు పాడుతున్నారు. సో ఆత్మీయమైన గీతములు వచ్చినప్పుడు మరి శరీరానికి ఎటువంటి మరి రిథమ్ డామినేషన్ అనేది అక్కడ ఉండదు. కాబట్టి మన మ్యూజిక్లో ఎప్పుడు కూడా అందరు కూడా చెప్తుంటారు పెద్దవాళ్ళు, మరి రూపసన్న కూడా ఎప్పుడు జ్ఞాపం చేస్తుంటాడు, అంటే రిథమ్ ఎక్కువ అవుతుంది, సో అవి ఎక్కువ నాయిజీ వస్తుంది అనేది. ఎందుకంటే ఇది ఎప్పుడైతే డామినేట్ అవుతుందో మరి మనుషులు మెల్లగా ఊగుతూ ఉంటారు అనమాట. అంటే ఊగడం ఎందుకు వస్తుందంటే ఇది ఎక్కువ అవుతున్నప్పుడు. సో మనకు ఆత్మలో మనము ఉత్తేజపరచాలి, నరిషింగ్ అవర్ సెల్స్, అడ్మానిషింగ్ అండ్ నరిషింగ్. సో నరిషింగ్ అనేది మెలోడీ అండ్ హార్మోనియస్ మ్యూజిక్ ఎప్పుడైతే మన లోపల ఉంటుందో ఖచ్చితంగా ఆ విధంగా దేవుణ్ణి యొక్క వాక్యం ద్వారా మనం బలపరచగలుగుతాం. ఓకే, జస్ట్ ఒక తలంపు మనం చూసుకుంటున్నాం. ఓకే, మన మ్యూజిక్ లోపల మరి వాయిద్యాలు వాయించేవారు, మరి దేవునికి స్తుతి గానము చేసేవారు మరి ఎక్కువగా మరి గుర్తుపెట్టుకోవాలి సేక్రెడ్, హోలీ అండ్ స్పిరిచువల్ హిమ్స్, మరి వాటి మీద ఎక్కువ దృష్టి మనం కలిగి ఉండి దేవుని ఆత్మీయంగా స్తుతించడం, గణపరచడం నేర్చుకోవాలి. సో మన సోల్, స్పిరిట్ అండ్ బాడీ, మెలోడీ, హార్మోనీ అండ్ రిథమ్ అనేది మరి 3 ఉంటాయి. సో వాటిలో మరి అది మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్ అవుతుంది, సో దాంట్లో వెళ్ళడం లేదు, కేవలం మనం ఒక తలంపు తీసుకుందాం. కానీ ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ వారు ఆ 7 ఏళ్ల శ్రమ కాలంలో చివరి సమయంలో వారు రక్షింపబడిన ఒక గుంపు పరలోకంలో ఆ గాజు పలక వంటి దాని మీద నిల్చోనుండి, ఆ సముద్రం మీద నిల్చోనుండి మరి దేవుని యొక్క హార్పులను కలిగి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మరి అటువంటి మ్యూజిక్, పరలోక సంబంధమైన మ్యూజిక్ ఎలా ఉంటుంది అనేది మనం ఎవరం కూడా వినలేదు. కానీ ఎప్పుడైతే ఇవి 2 ఉంటాయో మరి రిథమ్ ఉండడం మంచిదే, కానీ వీటికంటే ఎక్కువ పైగా వెళ్ళొద్దు రిథమ్ అనేది. ఓకే, సో ఇవి 2 మన హృదయాన్ని మరి కదిలించేది ఇవి 2 అనమాట. సో మన హృదయం మన ఆత్మకు సంబంధించింది, శరీరం సంబంధమైన ఆ రిథమ్ కొద్ది తక్కువ చేసేయాలి, ఆత్మకు ఉత్తేజపరిచే మ్యూజిక్ ప్లే చేయడము మరి ఎంతో అవసరం. కాబట్టి సోల్ స్టీరింగ్ మ్యూజిక్ అంటారు సాధారణంగా, అంటే మన ఆత్మను ఉత్తేజపరిచే గీతములు పాడడం, అంటే అటువంటి వాయిద్యాలు వాయించడం కూడా మరి వాక్యానుసారం అని మనం చూడగలుగుతున్నాం. అందుకే మన చర్చ్లో మరి డ్రమ్స్ కానీ అటువంటివి ఏవి కూడా మనం వాడము, ఎందుకంటే శరీర సంబంధమైన కాబట్టి లోక సంబంధమైనవి. సో ఇక్కడ మనం ముందుకు వెళ్దాము. 15వ అధ్యాయంలో 3వ వచనంలో అక్కడ మనం గమనిస్తే, అండ్ దే సింగ్ ద సాంగ్ ఆఫ్ మోసెస్, ది సర్వెంట్ ఆఫ్ గాడ్ అండ్ ద సాంగ్ ఆఫ్ ద ల్యామ్. సో ఇక్కడ 2 పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక గీతం పాడినారంట. ఒకటి ఏంటంటే మోషే యొక్క గీతము, తర్వాత గొర్రెపిల్ల యొక్క గీతము.
సో అక్కడ రెండు విషయాలను మనం ఇక్కడ గమనించుకుందాం. ఒకసారి 3వ వచనము చదవండి, 3వ వచనం తెలుగులో. మరియు వారు దేవుని సేవకుడైన మోషే పాటను మరియు గొర్రెపిల్ల యొక్క పాటను పాడుచు, సర్వశక్తిమంతుడవైన ప్రభు అయిన దేవా, నీ కార్యములు గొప్పవియు మరియు ఆశ్చర్యకరమైనవి. పరిశుద్ధులకు రాజా, నీ మార్గములు న్యాయవంతమైనవి మరియు సత్యమైనవి. ఓకే, సో ఆ వచనాలలో ఉండే ప్రతి మాటను మనం ఇలా తీసుకోగలిగితే ఎన్నో దినాలు మనం గడపవచ్చు. అంటే వారు పాడిన పాటలో, పరలోక సంబంధమైన గీతములలో ఎన్నో దినాలు, ఎన్నో సంవత్సరాలు, పెద్ద పెద్ద బుక్స్ కూడా మనము దానిపైన రాసుకోవచ్చు ఒకవేళ అటువంటి తలాంతు ఉంటే మనకి. ఎందుకంటే అక్కడ ఉండే మాటలు చాలా గంభీరమైన మాటలు. సో ఇక్కడ మనం చూసినాం, అండ్ దే సింగ్ ద సాంగ్ ఆఫ్ మోసెస్. సో ఇక్కడ మనం గమనిస్తే ప్రతి మాటను ఒకేలా గమనించగలిగితే, ఒకటి సాంగ్ ఆఫ్ మోసెస్, ఇక్కడ ఒక మోషే యొక్క గీతము. సో ఇక్కడ ఒక టైటిల్ దీంట్లో యాడ్ చేయడం జరిగింది. అంటే దేవుడు దాంట్లో మోషే గురించి ఒక మాట రాయబడింది, సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సేవకుడు. సో ఎందుకు ఇక్కడ రాయబడింది అనేది ఒకవేళ మనం తలంస్తే, మరి దాంట్లో మనం ఎంతో లోతుగా పఠించగలిగితే ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతాం. అండ్ దే సింగ్ ద సాంగ్ ఆఫ్ మోసెస్, ద సర్వెంట్ ఆఫ్ గాడ్ కదా, అదే ఉంది కదా, చదవండి. దేవుని సేవకుడైన మోషే పాటను మరియు గొర్రెపిల్ల యొక్క పాటను పాడుచు. ఓకే, దేవుని సేవకుడైన మోషే యొక్క పాటను, తర్వాత గొర్రెపిల్ల యొక్క పాటను వాడు పాడినారంట. సో ఈ టైటిల్ దీంట్లో నేను ఎక్కువ లోతుగా వెళ్ళలేను, కానీ మోషే దేవుని యొక్క సేవకుడు అంట. సో పాట సంగతి మనము సెకండ్ మళ్ళా చూస్తాం, కానీ జస్ట్ ఒక తలంపు మనం తీసుకుందాం. సర్వెంట్ ఆఫ్ గాడ్, మోసెస్ దేవుని యొక్క సేవకుడు కావడానికే, ఆ టైటిల్ రావడానికి నేను అనుకుంటాను తన జీవితంలో దాదాపు 80 years పట్టింది. అంటే దేవుని సేవకుడుగా పిలవడానికి. మనం ఇదివరకు ఒక ఉదాహరణ తీసుకున్నాం కదా, ఎప్పుడు కూడా జ్ఞాపం చేసుకుంటాం. మోషే దేవుని యొక్క సేవకుడు అయినాడంటే తన జీవితంలో దేవుడు తనకు అంత సమయము మరి వెయిట్ చేసినాడు కదా. ఉదయకాలం కూడా మనం చూసినాం, అబ్రహాము దేవుని యొక్క వాగ్దానం పొందడానికే 20 సంవత్సరాలు వెయిట్ చేసినాడు. మరి మోషే కూడా దేవుని యొక్క సేవకుడుగా పిలువబడడానికే తనకు అంత సమయం పట్టింది. అంటే అంత తరబేతు పొందినాడు అనమాట దేవుడు. అప్పుడు తనను దేవుని యొక్క సేవకునిగా పిలిచినాడు. ఎప్పుడు కూడా మనం ఆ విషయం జ్ఞాపం చేసుకుంటాము. మరి యవనస్తులో మనం ముఖ్యంగా జ్ఞాపం పెట్టుకోవాలి, యవనస్తుడైన యోషువ కూడా మరి దేవుని యొక్క సేవకుడు ఎప్పుడైనాడో ఆ టైటిల్ తనకు ఎప్పుడు దొరికిందంటే, దాదాపు తను ఇంకొక 40 సంవత్సరాలు మరి దేవుని సేవలో వాడబడినట్టు మనం చూడగలుగుతాం. ఎందుకంటే చూద్దాం జోషువ సంగతి. తనకు మొదట ఏం టైటిల్ ఉండే, తర్వాత తనకు ఏం టైటిల్ వచ్చింది. ఓకే, ఆ టైటిల్ దొరకడము మరి నిజంగా దేవుడు మనకిచ్చిన భాగ్యం. అది దేవుని యొక్క సేవకుడు అని ఆ టైటిల్ దేవుడు ఇవ్వడము, దేవుడే ఇవ్వాలి, మనిషి ఇవ్వడానికే వీల్లేదు. ఎందుకంటే మనుషులు పై రూపంను చూసి దేవుని సేవకుడు అంటారు, కానీ దేవుడు మన హృదయం చూసి ఆయన సేవకుడు అని దేవుడు మనల్ని పిలవాలి. అది మరి మనిషి చెప్పేది కాదు, దేవుడు చెప్పేది మనకు అవసరం. ఎందుకంటే ఇక్కడ జోషువ గ్రంథంలో మొదటి అధ్యాయంలో చూద్దాం, జోషువ 1st chapter అక్కడ గమనిస్తే, నౌ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మోసెస్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్, నోటీస్ హియర్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. మోషే మరణం తర్వాత, దేవుని ప్రభు యొక్క సేవకుడు అయిన మోషే మరణం తర్వాత ఇక్కడ మోసెస్ని దేవుడు తన సేవకుడుగా పిలుచుకున్నాడు. సో ప్రియులారా, అది మనం గమనించాలి. మరి దీంట్లో కూడా ఒక ప్రత్యేకమైన పాఠాలు ఉన్నాయి, ఎన్నో లెసన్స్ మనం ఇక్కడ నేర్చుకోగలుగుతాం. అంటే మన ప్రాఫెసీకి సంబంధించిన అంశం కాదు, కానీ జస్ట్ ఒక తలంపు మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని యొక్క సేవకుడుగా పిలువపడాలి అంటే దేవుడే పిలవాలి, అది మనం కాదు. సో యు ఆర్ మై సర్వెంట్ అని దేవుడే పిలవాలి. ఓకే, సో నా ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ది మోసెస్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్, ఇట్ కేమ్ టు పాస్ దట్ ద జాషువా స్పేక్ సో దట్ ద లార్డ్ స్పేక్ unto Joshua the son of Nun, Moses ministered, saying. చదువు మొదటి వచనం చదువు. ఇప్పుడు ప్రభు సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత జరిగినదేమనగా, ప్రభువు నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువతో మాట్లాడి, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి
ఇప్పుడు నువ్వు లేచి నీవును ఈ ప్రజలందరూ యోర్దాను నది దాటి నేను వారికి అనగా ఇశ్రాయేలు పిల్లలకు ఇచ్చుచున్న దేశమునకు వెల్లుడి. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ మన టాపిక్కి కొద్ది ప్రక్కకు వెళ్ళి చూస్తున్నాం. ఎందుకంటే టైటిల్ అక్కడ మనం జస్ట్ ఒక తలంపు తీసుకుందాం. ఎందుకంటే జాషువా అంట మోసెస్ యొక్క ఉపచారకుడు, అంటే మినిస్టర్ అనమాట. జాషువా వాజ్ ది మోసెస్ మినిస్టర్. కానీ ఇక్కడ ఇంకొక టైటిల్ జాషువాకు దొరికింది. ఎప్పుడు దొరికింది అంటే 24వ అధ్యాయము 29వ వచనం చదవండి. 24వ అధ్యాయము 29వ వచనం. అయితే ఈ సంగతుల తర్వాత జరిగినదేమనగా నూను కుమారుడును ప్రభు సేవకుడగు యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి నొందెను. ఓకే, ఇక్కడ అండ్ ఇట్ కేమ్ టు పాస్ ఆఫ్టర్ దీస్ థింగ్స్ దట్ జాషువా ద సన్ ఆఫ్ నన్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. ఇక్కడ ఏముంది, జాషువాకి ఏం దొరికింది, మళ్ళా మోషేకి దొరికిన టైటిల్ దొరికింది. ఏంది, సర్వెంట్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క సేవకుడు. ఎప్పుడు దొరికింది ఆయనకు? జాషువా ఎప్పుడు వచ్చినాడు కదా, ఇప్పుడు యెహోషువ కాలేబు మరి వారిద్దరే వచ్చినారు బయటికి కదా, కానాన్ దేశంలోకి వచ్చినారు. మరి ఎందుకంటే 20 సంవత్సరాల క్రింద ఉన్న వారందరూ కూడా ఇటు వచ్చినారు. 20 సంవత్సరాల పైన ఉన్న వారందరూ కూడా మరణించినారు అరణ్యంలో. కేవలం ఇద్దరు మాత్రమే మరి ఇటు వెళ్ళినారు. అంటే ఆ 20 సంవత్సరాల క్రింద ఉన్న వయసులో యెహోషువ తర్వాత కాలేబు. అంటే యెహోషువను దేవుడు పిలిచిన వయసు ఒకవేళ మనం ఊహించగలిగితే, బైబిల్ స్టడీ చేయగలిగితే, దాదాపు 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు మోషేని అనుకున్నాడు. అన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు బ్రతికినాడంటే యెహోషువ 110 సంవత్సరాలు బ్రతికినాడంట. అప్పుడు దేవుడు ఆయనను నా సేవకుడైన యెహోషువ అంటాడు. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత తనకి టైటిల్ దొరికింది అంటే ప్రభువును సేవించుచుండగా నా సేవకుడు అని పిలవడం జరిగింది. సో మరి దాన్ని 20 సంవత్సరాలు తీసేస్తే 110 అంటే 90 సంవత్సరాలు. ఓకే, 90 ఇయర్స్ అంటే 90 ఇయర్స్ అయిన ప్రభువును సేవించడము, 90 సంవత్సరాలు. అప్పుడు దేవుడు ఆయనకు ఒక టైటిల్ ఇచ్చినాడు. సో అవన్నీ కూడా మనం వ్యక్తిగతంగా పఠించవచ్చు. సో యవనస్తులకు మరి ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇక్కడ కూడా ఒక గంభీరమైన పాఠము. మరి దేవుని సేవకులను మరి కొన్ని దినాలు వారితో వెంబడించడము. అందుకే పౌలు కూడా మనం చూస్తాం అక్కడ, పౌలుతో పాటు తిమోతి, తర్వాత తీతు, వీళ్ళందరూ కూడా పౌలుతో పాటు సేవలో వెళ్ళినారు. తర్వాత దేవుడు వాళ్ళని పిలిచినాడు. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత పిలిచింటాడు. సో అవి దేవుడు అప్పుడు వాడుకుంటాడు, మనము వెంటనే కాదు అనేది ఒక తలంపు. ఓకే, సో సాంగ్ ఆఫ్ మోసెస్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. మరి ఇక్కడ మోషే యొక్క గీతం పాడినారంటే ఆ దేవుని యొక్క సేవకుడైన మోషే యొక్క గీతం. సో ఆయన టైటిల్ ఆయనకు మరి ఎప్పటికీ కూడా మిగిలిపోయింది. ప్రత్యక్షత గ్రంథంలో అక్కడ ఆది కాండంలో మనం చూసినాం, లేకుంటే నిర్గమకాండంలో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో తనకు టైటిల్ ఏదైతే మనం చూసినామో మోషే యొక్క టైటిల్, ప్రత్యక్షత గ్రంథంలో కూడా అదే టైటిల్ ఉంది ఆయనకు. సో అది కూడా చాలా గంభీరమైన పాఠం అది. సో ఆయన టైటిల్ ఎప్పుడు కూడా మారలేదు. ఆయన సేవకుడు మోషే, దేవుని సేవకుడు. ఆ టైటిల్ దేవుడు ఎప్పుడు కూడా మార్చలేదు. సో ప్రత్యక్షత గ్రంథం కూడా ఆ టైటిల్ మనకు దొరుకుతుంది. అది కేవలం ఒక తలంపు మనం తీసుకుందాం. ఓకే, 15వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తే ఇక్కడ అండ్ దే సింగ్ ద సాంగ్ ఆఫ్ మోసెస్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ అండ్ ద సాంగ్ ఆఫ్ ల్యామ్ సేయింగ్. మరి ఇక్కడ రెండు విషయాలు మనం ఇక్కడ చూస్తాం. నంబర్ 1 సాంగ్ ఆఫ్ మోసెస్ అండ్ సాంగ్ ఆఫ్ ల్యామ్. మోషే యొక్క గీతము, తర్వాత గొర్రెపిల్ల యొక్క గీతము. ఈ రెండు విషయాలను మనం ఇక్కడ ఈ సాయంకాలం కొన్ని పాయింట్స్ మనం చూసుకుందాం. ఎక్కడుంది మరి మోషే యొక్క గీతం, ఎందుకు ఆ మోషే యొక్క గీతం రాయబడడం జరిగింది? సో మోషే యొక్క గీతం అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సాంగ్ ఆఫ్ మోసెస్? ఓకే, సాంగ్ ఆఫ్ మోసెస్ అంటే అక్కడ మనం చూడగలుగుతాము, ఇట్ సిగ్నిఫైస్, సాంగ్ ఆఫ్ మోసెస్ ఇట్ సిగ్నిఫైస్ ది విక్టరీ. ఓకే, విజయము అనేది చూపిస్తుంది. సాంగ్ ఆఫ్ ల్యామ్ రిడమ్షన్. ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇక్కడ ప్రత్యక్షత గ్రంథంలో మనం ఇవి తెలుసుకోవడము ఎన్నో విషయాలు అవసరం. సాంగ్ ఆఫ్ మోసెస్ అంటే మోషే యొక్క గీతం ఏం చూపిస్తుందంటే విజయము. సో దేని మీద విజయము? ఈ ప్రత్యక్షత గ్రంథము 7 సంవత్సరాల శ్రమకాలము సమయంలో వారికి ఏం విజయం దొరికింది? దేని మీద విజయం దొరికిందంటే విక్టరీ ఓవర్ బీస్ట్, నేమ్, మార్క్ అండ్ నంబర్. వారికి విజయం దొరికింది. దేని మీద? ఆ మృగము మీద,
మృగం యొక్క నామం మీద, మృగం యొక్క సంఖ్య మీద, మృగం యొక్క గుర్తు మీద వారు విజయం పొందినారు. అందుకే ఇక్కడ మోషే యొక్క గీతం. ఎందుకు మోషే యొక్క గీతం అంటే, మరి ఇక్కడ ఈ పాట మోషే యొక్క గీతం ఎప్పుడు పాడినారంటే నిర్గమకాండంలో పాడినారు. ఎప్పుడు పాడినారంటే వారు ఇదే విజయం, సేమ్ విక్టరీ ఓవర్ ఫరో రాజు మీద వారు విజయం పొందినప్పుడు, ఐగుప్తు దేశం మీద విజయం పొందినప్పుడు వారు ఈ గీతం పాడినారు. సో 7 ఏళ్ల శ్రమకాలంలో కూడా ఈ క్రీస్తు విరోధి లేకుంటే క్రీస్తు విరోధి మీద విజయం పొందినప్పుడు మోషే యొక్క గీతం పాడినారు అనేది మనం చూడగలుగుతాం. ఎందుకంటే నిర్గమకాండం 15వ అధ్యాయంలో చూసాం. 15వ అధ్యాయము మొదటి 19 వచనాలు మోషే యొక్క గీతం, సాంగ్ ఆఫ్ మోసెస్. మోషే యొక్క గీతం మనం అక్కడ చూస్తాము. దాదాపు 19 వచనాలు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళినాక ఒక్కొక్క మాట, ఒక్కొక్క వచనము దాంట్లో ఉండేది మీరు పఠించితే మరి మోషే యొక్క గీతం దేని మీద విజయం పొందినారనేది మరి మనం చూస్తాం. అక్కడ కొన్ని పాయింట్స్ అంటే ఒక ఫ్యూ పాయింట్స్ అంటే 4-5 పాయింట్స్ నేను రాసినాను. కానీ ఇంకా దాంట్లో చాలా పాయింట్స్ ఉన్నాయి. మరి ఆ టైం లేకుంటే నాకు, ఎందుకంటే మోషే యొక్క గీతంలో వారి ఏమేం పాయింట్స్ ఉన్నాయంటే అక్కడ చాలా ప్రాముఖ్యమైన లిరిక్స్ ఒకవేళ మనం చూడగలిగితే, అక్కడ పాట యొక్క పదాలు మనం చూడగలిగితే దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువు. Then sang Moses and the children of Israel this song unto the Lord and spake saying. సో అక్కడ మోషే తర్వాత ఇశ్రాయేల్ యొక్క పిల్లలు ఈ పాట పాడినారంట. సో ఏం పాట పాడినారంటే మరి ఒక్కొక్క పాయింట్ మనం తీసుకుంటే చాలా పాయింట్స్ అందులో దొరుకుతాయి. ఎప్పుడు ఇది పాట పాడడం జరిగిందంటే, ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో నుండి ఈ ఫరో రాజు అంటే ఈజిప్ట్ అనమాట, అంటే ఈ ఐగుప్తు దేశం మీద విజయం పొందినారు. ఫరో రాజు మీద అంటే ఫరో రాజు అంటే మరలా మనకు అది ఒక సూచన ఏంటంటే సాతానుడు అనమాట. ఓకే, సో వాని మీద విజయం పొందినారు. కాబట్టి ఎప్పుడైతే 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీద రావడమో, దాని నుండి వారు ఆ రాత్రి బయటికి రావడము, తర్వాత ఫరో సైన్యం వెనుకలొచ్చింది, ముందరనేమో ఎర్ర సముద్రం ఉంది, రెడ్ సీ ఉంది. సో ఎర్ర సముద్రంను దాటిన తర్వాత ఈ పాట పాడడం మనం చూస్తాం అక్కడ. అంటే ఆ ఫరో సైన్యము, ఫరో రాజు యొక్క సైన్యం అంతా కూడా ఈ ఎర్ర సముద్రంలో దేవుడు ముంచి వేసినాడంట. అంటే వారిని సమస్తము నాశనం చేసినాడు. ఆ నాశనం చేసిన తర్వాత వారు దేవునికి ఒక పాట పాడినారంట. అందుకే ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ సాంగ్ ఆఫ్ మోసెస్, ఇట్ స్పీక్స్ అబౌట్ ది విక్టరీ ఓవర్ ఈజిప్ట్, విక్టరీ ఓవర్ ఫెరో, విక్టరీ ఓవర్ ది చారియట్స్ ఆఫ్ ఈజిప్ట్. మరి ఐగుప్తు దేశం యొక్క రథముల పైన విజయం పొందినారంట. సో అక్కడ కొన్ని పాయింట్స్ నేను మొదటి 19 వచనాలు, చాలా పెద్ద పాట అది. ఓకే, సో ఎంత పెద్ద పాట అంటే ఆ పాట పాడిన తర్వాత మిరియం కూడా ఆ ట్రిమ్రల్ తీసుకొని తను కూడా పాడుతుందంట. అందరూ కూడా ఇశ్రాయేలీయులు పాట పాడతారంట. సో చాలా గంభీరమైన పాట. మనం ఒక్కొక్క పాయింట్లో మనం చూడగలితే ఏం పాట అంటే ఇట్ ఈస్ అ సాంగ్ ఆఫ్ ప్రైజ్, దేవుని స్తుతించే పాట. దేనికి స్తుతించినారంటే ఫర్ హిస్ ప్రొటెక్షన్, ఫర్ హిస్ జడ్జ్మెంట్స్, ఫర్ హిస్ సాల్వేషన్, ఫర్ హిస్ మర్సీ, ఫర్ హిస్ గైడెన్స్. ఓకే, నేను ఇవి పాయింట్సే రాసుకున్నాను. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి దాంట్లో, మీరు వెళ్ళి చూడగలితే. ఇట్ ఈస్ అ సాంగ్ ఆఫ్ ప్రైజ్, అది దేవుని స్తుతించే పాట. ఫర్ హిస్ ప్రొటెక్షన్, ఆయన సంరక్షణ కొరకు. ఫర్ హిస్ జడ్జ్మెంట్స్, ఆయన న్యాయ విధులు ఏవైతే ఉన్నాయో, తీర్పులు జరిగినాయో. ఫర్ హిస్ సాల్వేషన్, రక్షణ విషయంలో. తర్వాత ఫర్ హిస్ మర్సీ అండ్ ఫర్ హిస్ గైడెన్స్. ఓకే, ఇవన్నీ కూడా మోషే యొక్క గీతములు. కొంతమంది ఏమంటారంటే ఈ నిర్గమకాండం 15వ అధ్యాయం కాదు, ఇంకొక చోట కూడా మరి ఈ యొక్క గీతము రాయబడింది. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 30వ వచనం నుండి 32వ అధ్యాయం 43వ వచనం వరకు. ఓకే, డ్యూటరానమీ 31st chapter verse 32, 32nd chapter 43rd verse. ఇట్స్ బిగ్ సాంగ్. ఓకే, అది పెద్ద పాట. అక్కడ కూడా ఇంకొక పాట ఉంది. సో అది కూడా కొంతమంది అంటారు అది పాటని, కొంతమంది ఈ పాట అంటారు. కానీ ఏదైనా కూడా ఈ 2 పాటలు కూడా మరి మోషే యొక్క గీతం ఏంటంటే విజయానికి సంబంధించింది. ఇంకా కొన్ని పాయింట్స్ ఇక్కడ మనం చూసాం. తర్వాత దిస్ సాంగ్ ఆఫ్ ల్యామ్, మరి గొర్రెపిల్ల యొక్క గీతము. ఏంటి గొర్రెపిల్ల యొక్క గీతం అంటే ఇట్ స్పీక్స్ అబౌట్ ది రిడెంప్షన్, విమోచన. అది ఎక్కడుంది మనకు ఆ పాట? గొర్రెపిల్ల యొక్క గీతం ఎక్కడుందంటే ప్రత్యక్షత గ్రంథము 5వ అధ్యాయము. ఓకే, రెవల్యూషన్ 5th chapterలో ఉంది. ప్రత్యక్షత గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం నుండి చదువు. రెవల్యూషన్ 5th chapter 9th verse to 13th verse. మరియు వారొక కొత్త గీతమును పాడుచు గ్రంథమును తీసుకొనుటకును మరియు దాని ముద్రలను తెరచుటకును
నీవే యోగ్యుడవు. ఎలాయనగా నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తము చేత ప్రతి జాతి నుండి మరియు భాష నుండి మరియు ప్రజల నుండి మరియు జనాంగము నుండి మమ్మను దేవునికి విమోచించి మమ్మును మా దేవునికి రాజులుగాను మరి యాజకులుగాను చేసి ఉన్నావు. మరియు మేము భూమి మీద పరిపాలించదమని పలికిరి. ఓకే, చాలు. ఇక్కడ మనం చాలా పెద్ద మాటలు మనం ఆల్రెడీ దీంట్లో స్టడీ చేసినాం కాబట్టి దిస్ ఇస్ ద సాంగ్ ఆఫ్ ది ల్యామ్, మరి గొర్రెపిల్ల యొక్క మరి గీతం అనమాట. ఇదేంటంటే ఇట్ స్పీక్స్ అబౌట్ ది రిడమ్షన్, మరి విమోచన సంగతి మాట్లాడడం మనం చూస్తున్నాం. సో దాంట్లో కూడా ఒక్కొక్క పాయింట్ ఆల్రెడీ మనం బైబిల్ స్టడీలో చూస్తున్నాం కాబట్టి సో ఇది వై దే సింగ్ ద సాంగ్ ఆఫ్ మోసెస్ అండ్ ది సాంగ్ ఆఫ్ ల్యామ్. ఈ 7 ఏళ్ల శ్రమకాలంలో ఉండేవారు, మరి ఒక ప్రశ్న మనం వేసుకుందాం. ఈ 7 ఏళ్ల శ్రమకాలంలో ఉండేవారు ఈ గొర్రెపిల్ల యొక్క గీతము తర్వాత గొర్రెపిల్ల యొక్క మోషే యొక్క గీతం తర్వాత గొర్రెపిల్ల యొక్క గీతం ఎందుకు పాడినారు, 2 గీతాలు ఎందుకు పాడినారు అనేది ఒక ప్రశ్న మనకు రావచ్చు. అంటే రాకుండా మనం ప్రశ్న వేసుకోవడం మంచిది. ఎందుకంటే వై దే సాంగ్ ది సాంగ్ ఆఫ్ మోసెస్ అండ్ ది సాంగ్ ఆఫ్ ల్యామ్. సో దెర్ ఈస్ అ రీజన్, అక్కడ ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అనేది మరి ఆ పాటలో మనం కొన్ని లిరిక్స్ అంటే దాంట్లో ఉండే మాటలను మనం చూస్తే మరి మోషే యొక్క గీతం ఏంటి అనేది ఒక తలంపు మనం తీసుకోగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఓకే, మళ్ళీ 3వ వచనానికి వెళ్దాము. ఏం పాట అంటే సేయింగ్ గ్రేట్ అండ్ మార్వెలస్ ఆర్ దై వర్క్స్ లార్డ్ గాడ్ ఆల్మైటీ, జస్ట్ అండ్ ట్రూ ఆర్ దై వేస్, thou king of saints, who shall not fear thee, O Lord, and glorify thy name? For thou only art holy, for all nations shall come and worship before thee, for thy judgments are made manifest. సో ఇక్కడ ఒక మాట మనం గమనిస్తే మోషే యొక్క గీతంలో ఏమున్నాయంటే మనం జస్ట్ ఒక తలంపుడు మనం తీసుకుందాము. ఏమున్నాయంటే అక్కడ జస్ట్ అంటే జడ్జ్మెంట్స్, యథార్థవంతుడు, న్యాయవంతుడు, తర్వాత న్యాయ విధులు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఎక్కడ దేనికి సూచిస్తాయంటే మోషే యొక్క ధర్మశాస్త్రంకు చూపిస్తుంటాయి అన్నమాట. ఎందుకంటే మోషే యొక్క ధర్మశాస్త్రంలో న్యాయ విధులు ఉన్నాయి, అంటే చట్టం ఉంది, లా అనేది ఉంది అనేది మరి మనం అక్కడ చూడగలుగుతాం. ఓకే, సో దాంట్లో ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన జడ్జ్మెంట్స్, న్యాయ విధులు, తర్వాత జస్ట్ అనే పదం ఎక్కడైతుందో ఆ పదం అక్కడ మనం చూడగలుగుతాం. ఓకే, సో దాన్ని బట్టి మోషే యొక్క గీతం మనం చూడగలుగుతాము. తర్వాత ఇంకొక మాట మనం ఇక్కడ చూస్తే మోషే యొక్క గీతమునకు మరి మోషే ఏం చెప్తుందంటే మోసెస్ అంటే దాని అర్థం ఏంటంటే లా, ధర్మశాస్త్రము. గొర్రెపిల్ల అనగానే మరి మనకు గ్రేస్, కృప అనేది మనకు కనబడుతుంది. అందుకే యోహాను సువార్త 1:17 వచనంకి వెళ్దాం. అక్కడ మనకు కొద్దిగా తలంపు దొరుకుతుంది. అక్కడ యోహాను సువార్త 1:17 వచనము. ఇలాయనగా ధర్మశాస్త్రము మోసే ద్వారా ఇవ్వబడెను, కానీ కృపయు మరియు సత్యము యేసుక్రీస్తు ద్వారా వచ్చెను. ఓకే, ఇక్కడ మోసే ద్వారా ధర్మశాస్త్రము ఇవ్వబడెను, యేసుక్రీస్తు ద్వారా కృప మరియు సత్యము. కాబట్టి ఇక్కడ ఈ పాటలో మనం చూస్తున్నాం, ఇక్కడ ఏమేమి చూస్తామంటే ఈ మోషే యొక్క పాటలో ఏం కనబడతాయి అంటే మోషేకి రాయబడిన పాటలో హోలీనెస్, ఈ లా అనేది దేంట్లో మనం చూస్తామంటే హోలీనెస్ అండ్ జస్టిస్, పరిశుద్ధత, తర్వాత న్యాయ విధులు మనకు కనబడతాయి. తర్వాత గొర్రెపిల్ల యొక్క గీతంలో ఇక్కడ కృప కనబడుతుంది. అందుకే ఇక్కడ మరి అక్కడ గొర్రెపిల్ల రావడంతో మనకు ప్రేమ, తర్వాత కృప, లేకుంటే కృప మరియు సత్యం అనేది రావడం మనం చూస్తాం. అందుకే ఇక్కడ గొర్రెపిల్ల యొక్క గీతంలో అక్కడ మనం చూస్తాం ఏంటంటే జస్ట్ అండ్ ట్రూ అనేది మనము సత్యం అనేది మరి యేసుక్రీస్తులో మనం చూడగలుగుతాం. అది ఆయన సత్యంతో వచ్చినాడు, కృప మరియు సత్యంతో వచ్చినాడు అని. కాబట్టి 2 మాటలు కూడా ఈ మోషే యొక్క గీతము తర్వాత గొర్రెపిల్ల యొక్క గీతం 2 కూడా కలిపినట్టు మనం చూడగలుగుతాం. ఓకే, సో అది మనం కేవలం అది యోహాను సువార్త 1:17 ద్వారా 2 చూడదు. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, మరి యేసుక్రీస్తు ద్వారా కృప మరియు సత్యం అనేది రావడం మనం చూస్తున్నాం. అందుకే మనం ఈ దినము కృప యొక్క సమయంలో ఉన్నాము, ధర్మశాస్త్రం క్రింద లేము. ధర్మశాస్త్రం క్రింద ఎందుకు లేమంటే ఈ పరిశుద్ధత మరి అందరినీ చంపివేస్తుంది. అంటే ఏ నరుడు కూడా పరిశుద్ధుడు కాలేడు.
ఈ యొక్క ధర్మశాస్త్రం నెరవేర్చడం ద్వారా ఎవరం కూడా పరిశుద్ధులం కాలేము, అంటే మనం నెరవేర్చలేము, ప్రతి ఆజ్ఞను మనం చేయలేము. కాబట్టి యేసుక్రీస్తు వచ్చి తన కృప సత్యం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేసినాడు. అంటే కృప ద్వారా మనం దేవుని యొక్క బిడ్డలం అవుతున్నాము. మరి ఆ విధంగా మనం పరిశుద్ధుల్లోనికి నడిపిస్తాడు. దాంట్లో అది ఇంకొక సబ్జెక్ట్ అనుకోండి. ఇంకా మనం వెళ్ళి చూస్తే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ఏం పాట అంటే ఫస్ట్ ఇక్కడ చూస్తున్నాం, గ్రేట్ అండ్ మార్వెలస్ ఆర్ దై వర్క్స్, మరి గొప్పవి మరియు ఆశ్చర్యకరమైనవి నీ కార్యములు అనే మాట మనం చూస్తున్నాం. అంటే దేవుణ్ణి ఆరాధించడం ఇక్కడ చూస్తున్నాం. సో వర్షిపింగ్ వర్డ్స్ అన్నమాట. ఇక్కడ దేవుణ్ణి ఆరాధించే మాటలు ఏంటంటే, దేవా నీ యొక్క కార్యములు గొప్పవి, ఎంతో ఆశ్చర్యకరమైనవి. లార్డ్ గాడ్ ఆల్ మైటీ. తెలుగులో చదువు 3వ వచనం. మరియు వారు దేవుని సేవకుడైన మోషే పాటను మరి గొర్రెపిల్ల యొక్క పాటను పాడుచు, సర్వశక్తిమంతుడవైన ప్రభువైన దేవా నీ కార్యములు గొప్పవియు మరియు ఆశ్చర్యకరమైనవి, పరిశుద్ధులకు రాజా నీ సో నీ కార్యములు గొప్పవి మరియు ఆశ్చర్యకరమైనవి. అంటే దేవుని యొక్క కార్యములు మరి పాత నిబంధనలు చూస్తాం ఎంత గంభీరమైనవి, ఎంత ఆశ్చర్యకరమైనవి. అదేవిధంగా నూతన నిబంధనలు కూడా యేసు ప్రభు రావడంతో ఆయన కార్యం మనం చూడగలుగుతాం. అంటే ఆయన లార్డ్ గాడ్ ఆల్మైటీ, సర్వశక్తిమంతుడైన దేవుడు. సో ఆయన ఎంత శక్తివంతుడు అంటే, సో దాంట్లో కూడా ఆల్మైటీ గాడ్ అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు. అంటే ఆ పదానికి ఎంతో పెద్ద లెసన్ మనం తీసుకోవచ్చు. ఆల్మైటీ గాడ్ అంటే ఎట్లా సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన లోపల ఏమేమి ఉన్నాయి, ఆయన గుణలక్షణాలు ఏంటివి, ఆయన స్వభావం ఏంటి. సో ఇవన్నీ మనం తీసుకుంటే చాలా పెద్ద మరి లెసన్ మనం తీసుకోవచ్చు దాంట్లో. కానీ కేవలం మనం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో జస్ట్ అండ్ ట్రూ ఆర్ దై వేస్ దౌ కింగ్ ఆఫ్ సెయింట్స్, నువ్వు పరిశుద్ధులకు రాజు అనే మాట రాయబడింది. సో దీంట్లో మనం ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ మనం ఆగుదాము. దేవుని యొక్క కార్యములు మరి న్యాయవంతమైనవి, సత్యమైనవి. ఆయన మార్గంలో ఎప్పుడు కూడా జస్ట్ అండ్ ట్రూ. ద వేస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ జస్ట్ అండ్ ట్రూ. దేవుని యొక్క మార్గంలో ఎప్పుడు కూడా యథార్థం, న్యాయవంతమైనవి, సత్యమై ఉన్నాయి. ఆయన లోపల ఎప్పుడు కూడా మరి వ్యతిరేకతలు లేవు అనేది మనం ఇక్కడ చూడతాం. కానీ ద కింగ్ ఆఫ్ సెయింట్స్, పరిశుద్ధులకు రాజు అనే మాట ఇక్కడ ఉంది. సో ఇక్కడ కింగ్ ఆఫ్ సెయింట్స్, కింగ్ ఆఫ్ సెయింట్స్, పరిశుద్ధులకు రాజు అంటారు. సో ఈ మాట కొద్దిగా మనం ఇక్కడ సందర్భానుసారంగా మనం ఒకవేళ కాంటెక్స్ట్ ప్రకారంగా చూస్తే, ఈ 7 ఏళ్ల శ్రమ కాలంలో రక్షింపబడిన వారు ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో, సెయింట్స్, మనం దాదాపు 4 గుంపుల యొక్క జనసమూహము రక్షింపబడడం చూస్తున్నాం. అంటే 7 ఏళ్ల శ్రమకాలం సమయంలో కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించడం జరుగుతుంది. అక్కడ అనేకులు రక్షింపబడతారు. ఇక్కడ 4th గ్రూప్ అన్నమాట, కింగ్ ఆఫ్, అంటే అక్కడ రక్షింపబడిన వారికి ఆయన పరిశుద్ధులకు రాజుగా ఉన్నాడంట. సో దాంట్లో అది కూడా పెద్ద సబ్జెక్ట్. దాంట్లో మనం ఎందుకు పరిశుద్ధులకు రాజుగా ఉన్నాడు, మరి యేసుక్రీస్తు, మరి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఈ మాటతో మరి నా వ్యక్తిగతంగా స్టడీ చేసినప్పుడు ఈ యొక్క మాటతో చెప్పగలుగుతాం, ప్రూవ్ చేయగలుగుతాం ఏంటంటే సంఘము 7 ఏళ్ల శ్రమకాలంలో ఉండదు. చర్చ్ అనేది 7 ఏళ్ల శ్రమకాలంలో ఉండదు ఈ యొక్క మాటతో. అదేంటి అనేది మరి మన టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ చూద్దాం. ఎందుకంటే కింగ్ ఆఫ్ సెయింట్స్, పరిశుద్ధులకు రాజు అనే పదం ఏదైతే ఉందో ఈ 7 ఏళ్ల శ్రమకాలంలో ఉండే వారికి మరి సంఘానికి వర్తించదు. సంఘం 7 ఏళ్ల శ్రమకాలంలో ఉండదు అని కేవలం ఈ యొక్క మాటతో మనం ప్రూవ్ చేయగలుగుతాము. అది కూడా ఒక పాయింట్ ఏంటంటే శ్రమకాలం సమయంలో సంఘం ఉండదు. అందుకే ప్రీ ట్రిబ్ అనేది సత్యం. అంటే సంఘము శ్రమకాలానికి ముందే ఎత్తబడుతుంది అనేది సత్యము. సంఘము శ్రమకాలం గుండా వెళ్ళదు అని ఈ యొక్క మాట ద్వారా కూడా మనం ప్రూవ్ చేయగలుగుతాం. ఎట్లా ప్రూవ్ చేస్తామంటే వచ్చే వారం చూద్దాం దాని విషయంలో. ఓకే, కింగ్ ఆఫ్ సెయింట్స్ అనేది ఎందుకుంది, పరిశుద్ధులకు రాజు. కేవలం ఒక తలంపిచ్చి ముగించేస్తాను. సంఘానికి యేసు ప్రభు ఏమై ఉన్నాడు, శిరస్సు అయి ఉన్నాడు. వీఆర్ హిస్ బాడీ, చర్చ్ ఈజ్ హిస్ బాడీ. సంఘము ఆయన దేహమై ఉంది. సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. హీఈస్ ద హెడ్ ఓవర్ ద చర్చ్. సో ఆ మాటను ఈ మాటను ప్రక్కకు పెట్టి చూస్తే చర్చ్ ఇక్కడ ఉండదు అనేది అది మనం వచ్చే వారం దాంట్లో
ప్రూవ్ చేద్దాం. ఓకే, సో ఫైనల్లీ ఇక్కడ ఒక పాయింట్ మనం తీసుకొని ముగించుకుందాం, మన టైం అయిపోయింది కాబట్టి. సో సాంగ్ ఆఫ్ మోసెస్ అండ్ సాంగ్ ఆఫ్ ల్యామ్, మోషే యొక్క గీతము, తర్వాత గొర్రెపిల్ల యొక్క గీతానికి, ఈ రెండింటికి 2 సబ్ పాయింట్స్ రాసాం. ఓకే, నేను బోర్డు మీద రాయలేను కానీ మనం చూసాం ఇక్కడ. సాంగ్ ఆఫ్ మోసెస్ ఏంటంటే సాంగ్ ఎట్ రెడ్ సీ ఆఫ్టర్ క్రాసింగ్. ఓకే, సాంగ్ ఎట్ రెడ్ సీ. మరి మోషే యొక్క గీతం ఏంటంటే ఆ ఎర్ర సముద్రము దగ్గర, అంటే ఎర్ర సముద్రం దాటిన తర్వాత పాడబడినారు. అండ్ సాంగ్ ఆఫ్ ల్యామ్, గొర్రెపిల్ల యొక్క గీతం ఏంటంటే సాంగ్ అట్ క్రిస్టల్ సీ, అంటే దేవుని యొక్క సింహాసనం దగ్గర గొర్రెపిల్ల యొక్క గీతం పాడడం మనం చూస్తాం. సో సాంగ్ ఆఫ్ మోసెస్ ఇట్ స్పీక్స్ అబౌట్ ద విక్టరీ ఓవర్ ఈజిప్ట్, ఫెరో అండ్ సైటన్. మరి సాంగ్ ఆఫ్ మోసెస్ ఏం చూపిస్తుందంటే ఐగుప్తు దేశం మీద, సాతాను మీద, తర్వాత క్రీస్తు విరోధి మీద ఇశ్రాయేలీయులు విజయం పొందినారు. సో అక్కడ కూడా మనం చూస్తాం ఇశ్రాయేలీయులు అంటే ఇక్కడ వస్తుంది అనమాట కింగ్ ఆఫ్ సెయింట్స్ అనేది. సో దాంట్లో మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. తర్వాత ఈ సాంగ్ ఆఫ్ మోసెస్ ద్వారా దే బ్రాట్ అవుట్ ఆఫ్ ది బాండేజ్. మరి మోషే యొక్క గీతం ఏం చూపిస్తుందంటే వారు బానిసత్వం నుండి బయటికి వచ్చినారు అనేది. వెరస్ సాంగ్ ఆఫ్ ల్యామ్, గొర్రెపిల్ల యొక్క గీతం ఏం చూపిస్తుందంటే దే బ్రాట్ ఎన్ టు హెవెన్, వారు పరలోకానికి చేర్చబడినారు గొర్రెపిల్ల యొక్క గీతం ద్వారా, అంటే విమోచింపబడినారు గొర్రెపిల్ల యొక్క గీతం ద్వారా. సో అంతేకాకుండా సాంగ్ ఆఫ్ మోసెస్ ఈజ్ ద ఫస్ట్ సాంగ్ ఇన్ ద బైబిల్. బైబిల్లో మోషే యొక్క గీతమే ఫస్ట్ గీతము. అండ్ ద ల్యామ్, సాంగ్ ఆఫ్ ది ల్యామ్ ఇస్ ద లాస్ట్ సాంగ్, అది చివరి గీతం అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా వచ్చేవారం మనం చూద్దాము దేవుని చిత్తం అయితే. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. మరి ఈ యొక్క గీతంలో ఎన్నో పాయింట్స్ ఉన్నాయి ఆ పాటల్లో కూడా. సో అందుకే మనము దేవుని స్తుతించడానికే రావాలి. ఓకే, మనం దేవుణ్ణి పాటల ద్వారా ఘనపరచడము, మరి దేవుని మహిమపరచడము మరి మనం నేర్చుకోవాలి. ఆ విధంగా ఎందుకు వారు మోషే యొక్క గీతం ఎందుకు పాడినారంటే ఫరో మీద విజయం పొందిన తర్వాత. ఇక్కడ గొర్రెపిల్ల యొక్క గీతం ఎందుకు పాడినారంటే వాళ్ళు విమోచింపబడినారని గీతం పాడినారు. సో మన జీవితంలో కూడా వారమంతా మనం ఎన్నో వాటి మీద విజయం పొందుతాము. మరి దేవుని వచ్చి స్తుతించగలుగుతామా? అసలు విజయం పొందుతున్నామా అనేది. ఎందుకు విజయం పొందడం లేదు కాబట్టి పాట పాడడం లేదు, అంటే మన లోపల ఆనందం లేదు కాబట్టి దేవుని స్తుతించలేము. కాబట్టి దేవుని మనం స్తుతించాలి, ఆయన పాటల ద్వారా దేవుని మహిమపరచాలి, ఆత్మీయమైన గీతములతో దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. కాబట్టి దేవుడు మనకు ఆ విధంగా సాయం చేయను కాక. మరి అనౌన్స్మెంట్స్ గమనించాము. ఈ బుధవారం మనకు ప్రార్థన కూడిక ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకోండి. ఈ శనివారం మనకు 2వ శనివారం కాబట్టి ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది, అది కూడా జ్ఞాపకం పెట్టుకుందాము. సెకండ్ సాటర్డే మనకు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. సో ఉదయం 10 గంటలకు 10:30కు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. సో చర్చ్లో అందరికీ ఓపెన్ ఉంది కాబట్టి రేపటి నుండి సో మనకు చర్చ్ సర్వీసెస్ జరుగుతాయి. సో ఆన్లైన్ స్ట్రీమింగ్స్ మ్యాక్సిమం తీసేస్తాము కాబట్టి చర్చ్ సర్వీస్ మాత్రమే జరుగుతుంది. కాబట్టి వెనస్డే ఈవినింగ్, తర్వాత సాటర్డే, సెకండ్ సాటర్డే ఈవినింగ్, అండ్ దెన్ నెక్స్ట్ సండే మార్నింగ్ మన చర్చ్ సర్వీస్ 10 o'clock కూడుకుంటాము. ఎందుకంటే మనకు 10 o'clock అలవాటు అయిపోయింది. సో 10 o'clock కూడుకుందాము. నేను అందరు చర్చ్ మెంబర్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం 12 weeks తర్వాత వస్తున్నాము. దయచేసి ఆశతో, ఆసక్తితో సమయానికంటే ముందే రండి. అంటే ఒక 10 నిమిషాల ముందు రావాలి. ఎందుకంటే 12 వారాలు మనం లేకుండా ఉన్నాము. మరి ఈ వారం కూడా వచ్చే వారం మెల్లగా వస్తే మనం ఇన్ని 12 వారాలు కోల్పోయింది ఏం చూపించడం లేదనమాట. కాబట్టి మనం నెక్స్ట్ సండే మార్నింగ్ 9:50కి అందరు కూడా చర్చ్ మెంబర్స్ ఇక్కడ ఉండాలి. సో 10 o'clock మన సర్వీస్ స్టార్ట్ అవుతుంది. ఒక 10 నిమిషాల ముందే అందరం వచ్చి అందరం కూడా మంచి శానిటైజర్స్ పెట్టుకొని మాస్క్లతోటి అందరు కూడా లోపల రావాలి. కాబట్టి అవన్నీ కూడా గైడ్లైన్స్ మనము రేపు చూసుకుందాం. ఏ విధంగా చర్చ్లో మనం కూర్చోవాలి, ఏ విధంగా కానుకలు వేయాలి, మరి చర్చ్లోకి మరి మనము వచ్చినప్పుడు ఏ విధంగా లోపలికి రావాలి, సో ఎలా కూర్చోవాలి, ఇవన్నీ కూడా మనం గైడ్లైన్స్ రేపు డిస్కస్ చేద్దాము. మన గూగుల్ మీట్లో చర్చ్ ఫ్యామిలీ మీటింగ్లో డిస్కస్ చేసి మనం అన్ని గైడ్లైన్స్ తీసుకొని ఆ విధంగా మనం వస్తాం. ఓకే, సో అది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. మనకు ఫుడ్ ఫెలోషిప్ కూడా మరి ఆల్రెడీ మనం గూగుల్ మీట్లో డిస్కస్ చేసినాము. ఫుడ్ ఫెలోషిప్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఎక్కువ మనకు జస్ట్ చర్చ్ గ్యాదరింగ్కి ఇచ్చినారు. మరి ఆ ఫుడ్ ఫెలోషిప్ ఉండడంతో ఇంకా ఎక్కువ మంది అలాగే ఉండిపోతారు. కాబట్టి సో మనము ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఏంటంటే కొన్ని దినాల వరకు ఫుడ్ ఫెలోషిప్ స్కిప్ చేద్దామని
ఆలోచించడం జరిగింది కాబట్టి సో మనకు ఫుడ్ ఫెలోషిప్ ఉండదు. అవన్నీ కూడా మనం రేపటి దినం డిస్కస్ చేద్దాము. ఇంకేమైనా ఉంటే ఎవరికైనా ఏమైనా తలములు ఉంటే రేపు మాట్లాడుకోవచ్చు. ఓకే, సో ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేకుంటే చివరిగా ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. మరి అందరం కూడా తలలోంచి కళ్ళు మూసుకుంటే చివరిగా ప్రార్థన చేసి ముగించుకుందాము. ప్రార్థన చేద్దాం. ఓకే, ప్రేమ కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క దినం మీకు వందనాలు. సమయంలో మరి మీ యొక్క వాక్యం ద్వారా మరి మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు. మరి అక్కడ మేము విన్న దాంట్లో మరి 7 ఏళ్ల శ్రమకాలంలో రక్షింపబడిన పరిశుద్ధులు మరి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మరి పరలోకంలో వారు పాడుతున్న గీతములు మరి మేము కూడా మరి ఒక దినంన ఈ యొక్క ఎత్తబడే గుంపులో మీ యొక్క సన్నిధికి చేర్చబడినప్పుడు నిత్యము పరలోకంలో మరి మిమ్మల్ని స్తుతించి గణపరిచే ఆ భాగ్యం మాకు కూడా ఇచ్చినారు. కాబట్టి మరి ఆ విధంగా మరి గొర్రెపిల్ల యొక్క గీతంతో మరి మేము మిమ్మల్ని ఎల్లప్పుడూ స్తుతించే విధంగా మీరు మమ్మల్ని ఆ విధంగా వధువు సంఘంలో చేర్చుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి వధువు సంఘం యొక్క గొప్పతనాన్ని మరి మేము ఇంకా నేర్చుకొని చుట్టగా మరి మీరే మాకు నేర్పించండి, బలపరచండి. ఇంకా ఎక్కువగా వాక్యంలో బలపరచబడి మరి సంఘం యొక్క ప్రాముఖ్యతను, సంఘంలో ఉండడం ఎంతో గంభీరమైన విషయమో మరి మేము తెలుసుకొని ఆ విధంగా మరి మీ యొక్క సంఘంలో మరి మా జీవిత కాలం అంతా కూడా మరి మీ యొక్క సంఘంలో మరి మేము సేవిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ మరి మిమ్మల్ని వెంబడించటకు మీరే కృపచించి నడిపించమని ప్రార్థిస్తూ మరి రేపటి దినం నుండి మరి మేము వారమంతా మరి లోకంలో గడుపుతుండగా మరి మీ యొక్క సన్నిధితో నడిపించండి. బుధవారం సాయంకాలం మరి సంఘంగా కూడుకునే తరుణం ఇచ్చినారు, మీకు వందనాలు. ఆ విధంగా అందరం కూడా మరి మంచి ఆసక్తితో, భారంతో, ఉల్లాసంతో మరి మీ యొక్క సన్నిధికి చేరుటకు కృపచించండి. మరి నెక్స్ట్ సండే కూడా మరి మేమందరం కూడా సంఘంగా కూడుకునే ప్రయత్నం చేస్తుండగా మరి మీరే సాయం తెచ్చండి. అందరం కూడా మరి క్షేమంగా మరి వచ్చి మరి మీ యొక్క సన్నిధిలో మరి మిమ్మల్ని స్తుతించి గణపరచుటకు మీరే కృపచించమని ప్రార్థిస్తున్నాము. మరి మేము ఏ విధంగా మరి యొక్క కూడికలను జరిగించాలో మీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి మరి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ మరి తిరిగి వెళ్తుండగా మరి మీ యొక్క సన్నిధితో మమ్మల్ని నడిపించండి, మరి మమ్మల్ని బలపరచండి. విశ్వాసంలో ఎదుగుటకు మరి మీరే కృపచించి నడిపించమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ యొక్క సెలవు చెప్పుకుంటూ తిరిగి వెళ్తుండగా మరి మీకు సన్నిధితో నడిపించి మరొకసారి ఈ విధంగా కూడుకునే పర్యంతం మీ యొక్క కాపుదల భద్రత మా పైన కుమరించమని మా పరమ రక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.